IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? అటు జాతీయ స్థాయిలో వచ్చేప్పటికీ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నారు అనేటువంటి విషయం గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఒకసారి కనుక చూసుకుంటే నరేంద్ర మోడీ ప్రధానిగా మూడోసారి అయితే ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. 9వ తారీఖున అయితే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను ఏపీ నుంచి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర విషయానికి వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ముందుగా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. ముహూర్తాన్ని మరొకటి 2 రోజుల పాటు పొడిగించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది కాబట్టి అందుకని ఆ రోజున విరమించుకుని చంద్రబాబు నాయుడు అయితే 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా దాదాపుగా గతంలోనే ముహూర్తం ఖరారు చేసుకునేటప్పుడు 9, 12 ఈ 2 తారీఖులో ముహూర్తాన్ని అయితే చంద్రబాబు పరిశీలన చేయడం జరిగింది. ముందుగా 9 అనుకున్నారు, కానీ అదే రోజున మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు 12వ తారీఖుకి చంద్రబాబు నాయుడు వచ్చినట్లుగా తెలుస్తుంది. అమరావతిలో మధ్యాహ్నం 12 గంటలకి 12వ తారీఖున చంద్రబాబు నాయుడు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 సార్లు, నవీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1 సారి, మొత్తంగా 3 సార్లు తన యొక్క ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను అయితే చంద్రబాబు నాయుడు నిర్వర్తించారు. ఇప్పుడు 12వ తారీఖున చేయబెట్టినటువంటి ప్రమాణ స్వీకారంతో మొత్తంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తిగా అయితే చంద్రబాబు నాయుడు రికార్డులకు వెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినటువంటి ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. అమరావతిలో జరగబెట్టినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రమాణ స్వీకారం ముహూర్త కార్యక్రమానికి సంబంధించి కూడా విజయవాడ నుంచి గుంటూరు హైవే పక్కన ఉన్నటువంటి పంట పొలాల్లో ఇప్పటికే సామాగ్రిని కూడా భారీగా తరలిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా సినీ దర్శకుడు అయినటువంటి బోయపాటి అయితే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్లాన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తం కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది అట్టహాసంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అయితే భావిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే భద్రతా బలగాలంతా కూడా 12వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భారీగా బందోబస్తును, భద్రతా బలగాలను పెంచడం జరిగింది. ఆ 12వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. 12వ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. 9వ తారీఖున మోడీ యొక్క ప్రమాణ స్వీకారం అయిపోతుంది కాబట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు కూడా ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నా కార్యక్రమానికి రావాలని చంద్రబాబు నాయుడు మోడీని ఆహ్వానించబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే కొంతమంది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకి, పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలకబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి అమరావతిలోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. పొరుగున ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే చెప్పారో ఇటు చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సత్సంబాలు ఉపయోగించుకుని ఆయన్ని కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమిలో ఈ రేవంత్ రెడ్డి లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వస్తారా లేదన్నటువంటి విషయం గురించి కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబాలు బట్టి చూస్తే పొరుగున్నటువంటి మరొక తెలుగు రాష్ట్రం కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితే రేవంత్ రెడ్డిని తన యొక్క కార్యక్రమానికి ఆహ్వానించబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది.